నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్. సో నేను ఈరోజు సైనసైటిస్ గురించి మాట్లాడతా. సైనసైటిస్ ఎందుకు వస్తాయి, సర్జరీ తర్వాత మళ్ళీ అది రావచ్చా లేదా, దాని ట్రీట్మెంట్ ఏంటి. సో సైనసెస్ అంటే ఇప్పుడు ఇది ముక్కు ఉంది, ముక్కుకే బోత్ సైడ్స్లో, చీక్స్లో, తర్వాత ఫారెడ్లో కొన్ని ఎయిర్ కంటైనింగ్ స్పేసెస్ ఉంటాయి స్కల్లో, దాన్ని సైనసెస్ అంటారు. ఇవి మ్యాక్సిలరీ సైనసెస్, ఇవి ఫ్రాంటల్ సైనసెస్, ఇవి ఎథమాయిడ్ సైనసెస్ అండ్ లోపల స్ఫినాయిడ్ సైనసెస్ ఉంటాయి. సో టోటల్ 8 సైనసెస్ ఉంటాయి. ఆ సైనస్లో ఏదో కారణం వల్ల ఇన్ఫెక్షన్ వస్తే ఆ కండిషన్ని సైనసైటిస్ అంటారు. అది బ్యాక్టీరియల్ సైనసైటిస్ ఉండొచ్చు, తర్వాత వైరల్ సైనసైటిస్, ఎలర్జీ వల్ల కూడా సైనసెస్లో ఇన్ఫెక్షన్ వస్తే ఫంగల్ సైనసైటిస్ ఉండొచ్చు. సో అప్పుడు ఈ సైనసెస్ మొత్తం పస్తో, మ్యూకస్తో, లేకపోతే ఫంగస్తో, లేకపోతే పాలిప్స్తో మొత్తం నిండిపోతాయి. అప్పుడు హెడేక్ ఉంటుంది, రనీ నోజ్, ముక్కు బ్లాక్, ఫీవర్, తర్వాత ముక్కు నుంచి బాగా థిక్ యెల్లోయిష్ డిశ్చార్జ్ రావటం, గొంతులో వెళ్ళి దగ్గు రావటం, గొంతు నొప్పి, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇనిషియలీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. మెడికల్ ట్రీట్మెంట్లో యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీహిస్టమిన్స్, నాజల్ డ్రాప్స్, టాపికల్ డీకంజెస్టెన్స్, స్టీమ్ ఇన్హలేషన్, అట్లాంటి కొన్ని, తర్వాత ఫుడ్ రిస్ట్రిక్షన్స్, అంటే కోల్డ్ ఐటమ్స్, సిట్రస్ ఫ్రూట్స్ అవి తీసుకోవద్దు, తర్వాత ఎక్కువగా బాడీ వామ్గా ఉండాలి, కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వద్దు, అట్లాంటి కొన్ని మెథడ్స్ ట్రై చేస్తాం కాన్జర్వేటివ్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్లో. సో ఒక 2-3 వీక్స్లో సపోజ్ అది తగ్గింది అనుకోండి, దెన్ ఫైన్. సపోజ్ తగ్గపోతే, లేకపోతే రిపీటెడ్గా అట్లా సిమ్టమ్స్ వస్తున్నాయి, లేకపోతే చాలా సంవత్సరాల నుంచి ఈ సిమ్టమ్స్ ఉంటున్నాయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గుతలేదు, ఎలర్జీ ట్రీట్మెంట్ కూడా తీసుకొని ఎలర్జీని కంట్రోల్ చేసినా కూడా నోస్ అట్లానే బ్లాక్ అవుతున్నా అంటే అప్పుడు సర్జరీ చేయాల్సి పడుతుంది, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. సో ఎండోస్కోప్ ద్వారా ఈ నోస్లో అంతా విజువలైజ్ చేసి మైక్రో డిబ్రైడర్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ సైనసెస్ అన్నీ ఓపెన్ చేసి దానిలో ఉన్న మెటీరియల్ మొత్తం రిమూవ్ చేస్తాం. పాలిప్స్ అయితే పాలిప్స్, ఫంగస్ మెటీరియల్ అయితే ఫంగల్, పస్ అయితే పస్, మొత్తం అన్ని సైనసెస్ని డ్రైన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. సో అదే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ సైనసెస్కి ఓపెనింగ్స్ చాలా నేరో ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఒక్కొక్కసారి ఈ సిక్రీషన్స్ లోపలే ఉండిపోతుంది. బట్ ఆఫ్టర్ సర్జరీ ఈ ఓపెనింగ్స్ని చాలా వైడ్ చేసేస్తాం. సో దట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది ఇక్కడే కలెక్ట్ అవ్వకుండా ముక్కు ద్వారా బయట డ్రైన్ అయిపోతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా నారో ఓపెనింగ్స్ ఉన్నాయి, దాన్ని వైడ్ చేసేస్తే ఇక్కడ సిక్రీషన్స్ కలెక్ట్ అవ్వకుండా మొత్తం ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే మోస్ట్లీ సర్జరీ తర్వాత ఇవి రెక్కర్ కావు. కానీ కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జిక్ రైనోసైనసైటిస్, అవి రెక్కర్ రావచ్చు, పాలిప్స్ మళ్ళీ రావచ్చు, సైనస్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు. సో ఫాలో అప్ థెరపీలో యాంటీహిస్టమిన్స్ అండ్ ఇంట్రానేజల్ కార్టికోస్టిరాయిడ్స్ అవి 1 to 2 years రెగ్యులర్గా తీసుకోవాలి. ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ యూస్ చేయాలి. పొల్యూషన్స్ అండ్ డస్ట్, తర్వాత చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. పడలేని ఫుడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఎక్కడైనా పోలెన్ ఎలర్జీ ఉంటే, పెట్ ఎలర్జీ ఉంటే, డస్ట్ ఎలర్జీ ఉంటే, ఫంగస్ ఎలర్జీ ఉంటే, లేకపోతే ఏదైనా ల్యాబ్లో కెమికల్ ఎక్స్పోజర్ ఉంటే అవి అన్నీ అవాయిడ్ చేయాలి. సో ప్రికాషన్స్ తీసుకుంటే సైనసైటిస్ మళ్ళీ రాదు సర్జరీ తర్వాత.